రైతు ఆవశ్యకతను వివరించే అత్యంత ప్రజాదరణ కలిగిన పడమటి గాలి నాటిక ప్రదర్శన మహతి కళాక్షేత్రంలో ఈ నెల 16న జరగనుందని తిరుపతి పుర ప్రజలతో పాటు తిరుపతి పరిసరాల్లో ఉన్న రైతులు, కళాభిమానులు, రైతు సహాయకులు ఈ నాటిక ప్రదర్శన చూసి విజయవంతం చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రదర్శన జరిపి పడమటి గాలి నాటిక ప్రజాదరణను పొందిందన్నారు. సామాన్య రైతు కుటుంబంలో ఉండే సాధక బాధలను ఈ నాటికలో కళ్ళకు కట్టినట్టు కళాకారులు ప్రదర్శించనున్నారని తెలిపారు. సమాజంలో ఉన్న ప్రతి మనిషి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని, రైతు ఆవశ్యకత సమాజానికి ఎంత మాత్రం అవసరమనే ఒక అంశాన్ని చక్కగా చూపమన్నారు. ఈ నాటికలో అధికారులు కూడా పాత్రలు పోషిస్తున్నారని, నగర ప్రజలు నాటికను ఆదరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సాకం ప్రభాకర్, కట్టమంచి చంద్రబాబు, రమణ, కరాటే చంద్ర తదితరులు పాల్గొన్నారు. 16వ తారీఖు నాడు ప్రదర్శించబోతున్నారు. ఈ నాటక ప్రదర్శనకు తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని చూసి ఆదరించి ఆ నాటక ప్రదర్శన వాళ్ళని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మన సమాజం పైన ఉంది. కాబట్టి మనం నేటి సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ మానవులందరం కూడా అనేక కష్ట నష్టాలు ఓర్చుకుంటున్నాం. ఇలాంటి నాటకాన్ని మనం ఇప్పుడు నేటి సమాజంలో కూడా టీవీలు, సీరియళ్ళు వచ్చినటువంటి సందర్భంలో అనేక ఆలోచన విధానానికి పోకుండా సమాజంలో మానవులుగా బతకాలంటే మనిషి జీవనంలో ఎంతో కొంత విజ్ఞానం అనేది అవసరం. కాబట్టి ఈ నాటకాలు చూసిన దానివల్ల మనిషి రేపటి సమాజంలో మనిషికి అన్యాయం చేయకూడదు, మనం న్యాయం చేయాలి అనేటువంటి 1% అయినా కూడా ప్రతి మనిషి నేర్చుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతోటి, వ్యాపారస్తులు కానీ, జర్నలిస్టులు కానీ, అనేక రకాలైనటువంటి సమస్యల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి నాటకాన్ని మనం ఆదరించవలసిన అవసరం ఉంది. ఇది గత 150 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో అనేక సార్లు ప్రదర్శించేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూడా ఒక మంచి నాటకం అని గుర్తించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అనేది మనకు గర్వకారణం. మనం అందరం కూడా దీన్ని తిలకించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో మేము పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ బీసీ సంఘర్షణ సమితి తరఫున దీన్ని ఆదరించండి. కళాకారులని, మన కవులని, రచయితలని, మనం అంతమందిని ఎంతో కొంత ప్రోత్సహిస్తే తప్ప ఈ సమాజంలో చెడుకు వ్యతిరేకంగా మనం నేర్చుకునేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నిర్వాహకులందరూ కూడా నాటకంలో అనేక రకమైన పోస్టుల్లో ఐఏఎస్ అధికారులు కూడా దీంట్లో ఇమిడి ఉన్నారు. కాబట్టి ఈ నాటకాన్ని మరి భారతదేశం అంతా కూడా ప్రదర్శించడం జరిగింది 150 సార్లు. కాబట్టి ఇలాంటి నాటకాన్ని చూసినచో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి సమాజంలో సేవ చేయాలి, అన్యాయం చేయకూడదు అనేటువంటి ఒక విజ్ఞానం మనిషికి కలగాలనేటువంటి ఒక దాని కొరకు ఈ సమాజంలో ఇలాంటి నాటకాలను చూడాలి, ఆదరించాలని చెప్పని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా సోమవారం నాడు మహతి ఆడిటోరియంలో జరిగే ఈ నాటక ప్రదర్శనని తిలకించాలని చెప్పని మరొకసారి పట్టణ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు మహతి ఆడిటోరియంలో జరగబోయే పడమటి గాలి అనే నాటకానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, రైతాంగము, ముఖ్యంగా యువత రావాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదనేది గతంలో మన నానుడి. జై కిసాన్ జై జవాన్ అనేటువంటి నానుడి మన భారతదేశంలో ఉంది. కాబట్టి రైతు ఇప్పుడు పండించే పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి నాటకాలు చూసినట్టయితే కొంతమంది యువత కూడా, చదువుకున్న యువత కూడా వ్యవసాయం చేసేదానికి మొగ్గు చూపుతారనేసి ఒక సదుద్దేశంతో ఈ నాటకాన్ని ప్రదర్శన చేస్తున్నారు. ఇది 25 సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా 150 సార్లు ప్రదర్శించడమే కాకుండా మన మహతిలో ఈరోజు సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి అందరూ రావాలనేసి, బడుగు బలహీన వర్గాలు, రైతులు, రైతు కూలీలు అందరూ రావాలనేసి మన బీసీ సంఘర్షణ సమితి అందరినీ కోరుతున్నది. ఇటువంటి నాటిక చూడటం వల్ల సమాజంలో కొంతైనా 1% కొంత ఆలోచన జ్ఞానం పెంచాలనే ఉద్దేశంతోనే వాళ్ళు
25 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ లాభాపేక్షతనో ఇదే వృత్తిగానో భావించి వాళ్ళు ఈ నాటకాలు వేయటం లేదు. సమాజంలో మంచి కోరే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ నాటకాన్ని ఈ 25 సంవత్సరాలుగా కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్లకు ఆదాయంతో సంబంధం లేకుండా చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం కూడా ఇటువంటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీసీ సంఘర్షణ సమితి దీన్ని బాధ్యతగా తీసుకొని నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మనం కూడా మనకు తోచిన విధంగా మనం కూడా ప్రసార మాధ్యమాల ద్వారా మీరందరూ కూడా సహకరించి దీన్ని బాగా విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం.